హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే గప్పీ ఫిష్ బ్రీడింగ్ అయితే చేద్దాం పదండి. గైస్, గప్పీ ఫిష్ బ్రీడింగ్ చేయాలంటే ముందు మనకి మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫస్ట్ మనం మేల్ని అయితే గ్లాస్లో వేసి చూపిస్తున్నాం చూడండి గైస్. మేల్ అనేది ఇట్లా ఉండిద్ది. మనకి ఫిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మేల్కి బాడీ మొత్తం అయితే కలర్ వచ్చింది. అలాగే డొంబోయస్ అయితే చూడండి గైస్, ఇది మేల్ అన్నమాట. నెక్స్ట్ మనం ఫీమేల్ చూద్దాం పదండి. చూడండి గైస్, మన ఫీమేల్ అయితే ఇట్లా ఉంటుంది. ఫీమేల్కి అయితే ఫుల్ కలరేషన్ అయితే రాదు. అలాగే ఫీమేల్ గమనిస్తే వెనకాలైతే బ్లాక్ స్పాట్ అనేది ఉంటుంది. చూడండి గైస్, మీకైతే కనపడుతుందని అనుకుంటా. ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. మనకైతే ఫీమేల్కి బ్లాక్ స్పాట్ ఉంటుంది. ఇప్పుడు ఆయనైతే గప్పీ సెటప్ చేద్దాం. మన గప్పీ సెటప్ కావాల్సింది ఇలాంటిదే. మనమైతే టబ్బు తీసుకోవాలి. నా కాడైతే టబ్బు అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే ఈ బౌల్ అనేది తీసుకున్నా. ఈ బౌల్లో మనమైతే ఇప్పుడు అక్వేరియం వాటర్ అయినా లేకపోతే ఏజ్డ్ వాటర్ అయినా వేయాలి. చూడండి గైస్, నేనైతే అక్వేరియం వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. మనం సగం వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం ఫిషెస్ జంప్ చేయకుండా ఉండడానికి. దాంట్లో అయితే ఇప్పుడు మనం ఏ లైవ్ పాయింట్ అయినా పెట్టాలి. మనకి ఫాక్స్ టైల్ అవైలబుల్లో ఉన్న, గప్పీ గ్రాస్ అవైలబుల్లో ఉన్న పెట్టుకోవచ్చు. నా కాడైతే మనీ ప్లాంట్ అవైలబుల్లో అయితే ఉంది, అందుకని నేను మనీ ప్లాంట్ అయితే పెడుతున్నా. ఇప్పుడైతే దీంట్లోకి మనం గప్పీస్ అనేది రిలీజ్ చేద్దాం. చూడండి గైస్, నేను తీసుకున్న గప్పీ పేరు వచ్చేసి ఆల్బినో ప్లాటినం రెడ్ డొంబోయర్ గప్పీస్ అనమాట. నేనైతే ఒక పేరు బ్రీడింగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే మనం టెంపరేచర్ అనేది మ్యాచ్ అయితే చేసుకోవాలి. 10 to 15 minutes తర్వాత మనమైతే గప్పీస్ని అయితే బాల్లోకి రిలీజ్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. చూడండి గైస్, ఇప్పుడైతే మన గప్పీస్ అనేది రిలీజ్ అయితే చేద్దాం. మనం ఇట్లా స్లోగా అయితే రిలీజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గప్పీస్ రిలీజ్ చేసుకున్నాక అవైతే ఇప్పుడు 1 to 2 daysలో అయితే బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన ట్యాంక్ అయితే అవి సెట్ కావాలి కాబట్టి 1 to 2 daysలో బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాయి. ఈ మన పిల్లలు పెట్టాలంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. మీరు బ్రీడింగ్ పెట్టిన మట్టిని పిల్లలు రావంటే అవి రావండి. చూసారా గైస్, మనకి ఇప్పుడు గప్పీ అంతలోనైతే ఎగిరి బయటపడింది. మనమైతే టాప్ అనేది క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే గప్పీస్ అనేది జంప్ చేస్తే మనకి బ్రీడింగ్ పెట్టిన రోజే పిల్లలు లాంటి రావు. మ్యాక్సిమం 1 to 1.5 months అయితే వెయిట్ చేస్తే మన గప్పీస్ అనేది బేబీస్ అయితే రిలీజ్ చేస్తుంది. వాటి అప్డేట్ కూడా త్వరలో ఇస్తాను. అంతలోకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ గాయ్స్.